అండ్ కాన్వే స్లోగా వెళ్ళట్లేదు, ఇతను అగ్రిగేట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు సడన్ ఎంట్రన్స్ ఇంటూ దిస్ థింగ్. ఆ ట్రెస్ పాసింగ్కి అది ఖచ్చితంగా. శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు టూర్ వెళ్ళినప్పుడు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు టూర్ వెళ్ళినప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, కావాలని ఎవరో చేయరు, అసలు ఇది చూస్తుంటే వేరేగా ఉంది అని కొన్ని సెక్షన్లు చెప్తున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చారు. రాజకీయంగా మాట్లాడుకోవడానికి ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్లో జరగడానికి పవన్ కళ్యాణ్ గారు కార్ ఎక్కడానికి వెళ్తారు. ఇక్కడ జగన్ రెడ్డి గారు కార్ ఎక్కిందనేది ఆరోపణ. మాట్లాడుతున్నా ఆరోపణ అనేది మంది చెవులు రిక్కించుకొని వినమనండి. దానికి కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు బయటకు వచ్చినాయి. అవి వాస్తవమా అవాస్తవాన్ని దిక్కు చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న FSL అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు. అది నిర్ధారణ చేసిన తర్వాత కానీ ఎవడో గాలి కన్నా ఎవడో ఫారిన్ లో ఉన్నాడు వాడు చేసేట అవి చెల్లవు సార్. ఒకసారి సబ్మిషన్ చెల్లవు. శాంతిప్రసాద్ గారు సబ్మిషన్ మనకి దీనికన్నా ప్రైమా ఫేస్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది కదా సార్? నాకు మాట వినపడతలేదండి సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది కదా సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడే బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తేలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఇవ్వరు. ఏం జరుగుతుందంటే దాని వెనకాల కాన్స్పిరసీ థియరీ ఉందా? కాదండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏవీ లేకుండా దాన సంస్కారాలకి బాడీలు ఎలా ఇస్తారు సార్? వినండి సార్, చెప్పండి, నా డౌట్ క్లియర్ చేయండి ఫస్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా నాకు తెలిసి కుటుంబం అందులో ఎంత ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద దాన సంస్కారాలకు ఇస్తారు చెప్పండి. నేను నేర పరిశోధన విషయాల్లో నేను బాగా తలకాము మించునండి. 30 సంవత్సరాలుగా నేను చెప్తున్నా వినండి. ఇంక్వెస్ట్ రిపోర్ట్ అంటారు, శవ పంచనామా అంటారు. శవ పంచనామా అనేది చనిపోయిన తర్వాత హాస్పిటల్లో ఆ శవాన్ని పరిశీలించడానికి పోస్ట్ మార్టం పంపించడానికి ముందు జరిగేది. అది ఎవరి దగ్గర జరగాలంటే బంధువులు, స్నేహితులు, పెద్ద మనుషులు ఉండగా పంచాయతీ విశ్లేషణ అంటారు, పంచాయతీదారులు వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. వాళ్ళు ప్రాథమికంగా ఆ శరీరం మీద గాయాలు కానీ ఏమన్నా ఉన్నాయా, వారు ఏ రకంగా మరణించే కారణాలు ఉన్నాయి, ఎట్లా చనిపోయి ఉంటారు అని ప్రాథమికంగా వాళ్ళకు నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత దాన్ని పోస్ట్ మార్టం పంపిస్తారు. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత వాళ్ళు లోతైన పరిశీలన చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారు, పోస్ట్ మార్టం రిపోర్ట్. FSL రిపోర్ట్ అది ఎప్పుడు వస్తుందంటే నేరము జరిగిన తర్వాత FIR కడతారు, ఈలోపు జైలు బెయిలు ఇవన్నీ ఉంటాయి. చార్జ్ షీట్ పడేసే ముందు ఆ FSL రిపోర్టు పోలీసు వారికి అందుతుంది. అప్పుడు పడేస్తారు. మళ్ళీ సబ్మిషన్ సార్. ఇంకో సబ్మిషన్, నిజంగా మీరు చెప్పినట్టు ఈ మాలిఫైడ్ ఇంట్రెస్ట్ లేనిది ఉన్నది అన్న దగ్గర గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ నల్లపాడులో వాళ్ళకి 24 గంటల తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి ఏ ప్రాతిపదిక మీద పూచీకత్తు వదిలింది. ఇఫ్ దేర్ సమ్ మీరు చెప్పినట్టు ఇదంతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, 106 సబ్సెక్షన్ 1 ఆపాదించబడింది, 10 సంవత్సరాలు బెయిల్ కూడా రాదు, ఇన్ని చెప్తున్న మీరు వెనకాతల ఇంత క్యాస్కేటెడ్ స్టోరీ ఉంటే అంత ఈజీగా వస్తుంది. ఇదే ప్రసాద్ తప్పుడుగా చెప్పమంటే ఏంటి తప్పుడుగా? సెక్షన్ లో ఉన్నది నేను చెప్పాను, సెక్షన్ లో ఉన్నది నేను చదివి మీరు సెక్షన్ లో ఉన్నది చెప్పేదానికన్నా 10 సంవత్సరాలు బయటికి రావడం అనేది ఎస్టాబ్లిష్ చేశారు. పొద్దున ఈనాడు పేపర్ లో కూడా అదే రాశారు, మీడియా ట్రయల్ చేసి డిసైడ్ చేసేశారు. మీరు ఎంతసేపు వైసీపీ ధోరణిలో మాట్లాడారు సార్, చాలా తప్పు. నేను లా చదువుకున్న విద్యార్థిగానే చెప్తున్నా, కాదు నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇవాళ ఈనాడు పేపర్ కనుక చదివితే మీడియా ట్రయల్ లో దే డిసైడెడ్ ఎవ్రీథింగ్. మీరు అది మక్కి మాట్లాడుతున్నారు, ఇది ఆక్షేపణీయం. ఈ స్థాయికి అది వెళ్ళదు. నేర్చుకోండి కొద్దిగా. మీరు ఏదో చదువుకొని వచ్చి ఇక్కడ మాట్లాడబాకండి. ప్రాక్టికల్ చేసేవాళ్ళం మేము. ప్రాక్టికల్ గా ఉన్నప్పుడు స్టేషన్ పూచీకత్తు మీద నా ప్రశ్న ఉంది, మీరు స్టేషన్ పూచీకత్తు మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే సార్. మీరు 106 సబ్సెక్షన్ 1 పెట్టే ప్రాతిపదిక మీద వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు ఏ ప్రాతిపదిక మీద 5 days లో డెవలప్మెంట్ అది రండి స్టూడియో కవర్ అవుతున్నాడు, ఎక్స్క్యూజ్ అయిపోయింది. వ్యాపారాలు చాలా వచ్చినాయి, నీకు లాగా వ్యాపారాలకు హైదరాబాద్ లో బతకాలని లేను. మాట్లాడు, ఎవరు ఎక్కడ బతకాలో నాకు రాజ్యాంగం డిసైడ్ చేసింది, నాకు ఎక్కడైనా నివసించి హక్కుంది. మీరు చెప్పండి, ఇక్కడే ఉండగలను, నేను ఎక్కడ ఉండగలను, వచ్చి నాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి అక్కడ. ఏం చేస్తారు వస్తే? దేనికి రావాలా? సబ్జెక్ట్ చదువుకుని వస్తే మనం మాడచ్చు, సబ్జెక్ట్ చదవరు, ఏదో దబాయించేద్దాం, తిట్టేద్దాం, పెద్ద మనిషిగా బూతులు మాడేస్తే అయిపోతుంది. మొదటి ఆయన ఇచ్చిందని సబ్జెక్ట్ కనిపించింది, సబ్మిషన్ ఆన్సర్ చేయకుండా చట్టం గురించి ఏదో చదువుకొచ్చి అత్యంత నేనేం చెప్తున్నా, ప్రొసీజర్ చెప్తున్నా.
కేసులు ఎట్లా జరుగుతాయో చెప్తున్నా నేను. మీరు ముందు చెప్పారా? మీ ఇనిషియల్ రిమార్క్ లో సబ్జెక్ట్ చెప్పారా? యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి వర్మ గారు మీరు కౌంటర్ చేయరు? నువ్వు చెప్పాను జరుగుతాయా? ఓకే నేను ఈ దమ్ముంటే నెలకొడేస్తున్నా. కాబట్టి వంశీ అడగండి. బాబు చెప్పలేదమ్మా. ఏ రకం కోర్టు